ఐటీ ఇండస్ట్రీలో జాబ్ వచ్చిందని వెంటనే సంబరాలు మాత్రం చేసుకోవద్దండి. ఇది ఎవరి గురించి చెప్తుందంటే స్పెషల్గా ఫ్రెషర్గా ఎవరైనా క్యాంపస్ ఎంట్రీస్లో కానీ ఆఫ్ క్యాంపస్ ఆర్ ఆన్ క్యాంపస్ ఎంట్రీస్లో ఎంట్రీస్ అటెండ్ అయిన వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. ఎందుకంటే రీసెంట్గా చాలామంది క్యాండిడేట్స్ ఎంఎన్సీ కంపెనీస్కి ఎంట్రీస్ అటెండ్ అయి ఉన్నారు. వాకిన్స్ కావచ్చు ఆర్ క్యాంపస్ ఎంట్రీస్లో కావచ్చు. ఈ ఎంట్రీ ప్రాసెస్లో చాలామంది క్యాండిడేట్స్ని మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు అన్ని రౌండ్స్ క్లియర్ అయ్యాయని హెచ్ఆర్స్ కూడా చెప్తున్నారు. బట్ ఫైనల్గా ఏం జరుగుతుందంటే మీకు 1 వీక్లో ఆర్ 2 వీక్స్లో ఆర్ 1 మంత్లోనో మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాము, ఓకే ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామని చెప్తున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి అయితే ఆన్ బోర్డింగ్ ఆర్ ఆఫర్ లెటర్స్ అయితే రిలీజ్ చేయట్లేదండి. ఈవెన్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినా కూడా ఆన్ బోర్డింగ్ అయితే చేయట్లేదు. అందుకే మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా కూడా ఎనీ ఎంఎన్సీ కంపెనీస్లో అప్పుడే సెలబ్రేషన్స్ అయితే చేసుకోవద్దు. కీప్ అప్లై ఫర్ అనదర్ కంపెనీస్ యాజ్ వెల్. ఓకే, అంటే మీరు ట్రై చేస్తూనే ఉండండి. కనీసం 2-3 ఆఫర్ లెటర్స్ని మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటే ఏదైనా ఒక కంపెనీ అయినా సరే మీకు ఆన్ బోర్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్పెషల్గా ఫ్రెషర్స్ ఏదైనా ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యారంటే ఇంకా నాకు జాబ్ వచ్చేసింది కదా అని సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకుంటారు, పార్టీలు ఇస్తారు, ఖర్చు చేసుకుంటారు అండ్ కంప్లీట్గా ఇంకా ప్రిపేర్ అవ్వడం కూడా వదిలేస్తారు. బట్ ఫైనల్గా వీళ్ళు వెయిట్ చేసి వాళ్ళకి ఎప్పటికి కూడా ఆ కంపెనీ నుండి ఏ ఆఫర్ లెటర్ రాదు. సో అప్పటి వరకు ఎంతో స్ట్రాంగ్గా ఉన్న క్యాండిడేట్ ఒకసారిగా చాలా హోప్స్ లాస్ అయిపోతుంటారు. అండ్ న్యూ కంపెనీస్ కూడా అప్లై చేయకుండా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అలా చేయకండి. ఈవెన్ మీకు ఇంటర్వ్యూస్ క్లియర్ అయిపోయి అండ్ మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పినా కూడా వేరే కంపెనీస్ కూడా అప్లై చేస్తూ అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుండండి. ఇన్ కేస్ మీకు ఆన్ బోర్డింగ్ చేస్తే ఓకే, హ్యాపీగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే సిచ్యువేషను మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మార్కెట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ గ్లోబల్ కూడా అలాగనే ఉంది. సో ఎవ్రీ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ 2 or 3 ఆఫర్ లెటర్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఇది ఒక్కటే చేయాలండి. ఒక్క కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యారు అండ్ వెయిట్ చేస్తున్నారంటే అది మీకు ఆన్ బోర్డింగ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, చేస్తే మంచిదే, హ్యాపీ. బట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇన్ని రోజులు మీరు 1 month 2 months దాని జాబ్ కోసం ఆన్ బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తూ అలాగ టైం వేస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఓకే, అప్పటి వరకు నేర్చుకున్న సబ్జెక్ట్ కూడా స్లోగా మర్చిపోవటం లేకపోతే ఇంట్రెస్ట్ పోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత ఓకే అప్పుడు సెలబ్రేట్ చేసుకోండి. ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోండి అండ్ పార్టీస్కి ఇంకా మీ ఇష్టం అది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఇంత చెప్పారు కదా, మరి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు ఆన్ బోర్డింగ్ చేయట్లేదు, ఎందుకు ఇంటర్వ్యూస్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు అంటే దానికి మెనీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. మామూలు జనరల్గా అందరికీ తెలిసిందే ప్రజెంట్ మార్కెట్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్గా ఎకనామిక్ పరంగా కానీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. అండ్ అదేవిధంగా క్లయింట్స్ కూడా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కానీ న్యూ క్లయింట్స్ కానీ కొంత వెయిట్ చేస్తున్నారు, న్యూ హైరింగ్ తీసుకుందామా వద్దా అనేది. ఓకే, అండ్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్తోనే మేనేజ్ చేద్దామా ఇలా కూడా కొన్ని కంపెనీస్ క్లయింట్స్ థింక్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ కొన్ని కంపెనీస్ ఏమో వాళ్ళ నేము వాళ్ళ రికగ్నిషన్ రిపీటెడ్ మిస్ కాకుండా ఈ న్యూస్ పేపర్స్లో కానీ ఆర్ మీడియాలో ఎక్కువగా కనిపించడానికి మేమేదో హైర్ చేసుకుంటున్నామని అలాగ చూపించడానికి కూడా కొన్ని కంపెనీస్ ఇలాగా మా దగ్గర ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇంత హైరింగ్ ప్రెషర్స్ని తీసుకుంటున్నాము ఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ని హైర్ చేసుకుంటున్నామని జస్ట్ ఏంటంటే వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు కానీ ఆర్ ఈవెన్ ఎంట్రీస్ కూడా కండక్ట్ చేస్తుంటారు కానీ ఆన్ బోర్డింగ్ చేసుకోకపోవచ్చు. అండ్ ఇంకొంతమందికి అవసరం ఉండవచ్చు, నీడ్ ఉంటుంది హైరింగ్ చేసుకునేది, బట్ తక్కువ మందిని హైర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు అండ్ ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేస్తున్నారు. బట్ వాళ్ళ ఓపెనింగ్స్ ఉండేది బిలో 10 members ఇలాగా నెంబర్స్ అయితే తక్కువ ఉంటున్నాయి. సో మిగతా వాళ్ళందరినీ హోల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని రీజన్స్ ఏంటంటే మేబీ వాళ్ళకి అప్రూవల్ అయి ఉండొచ్చు, అంతకుముందు ఏదైతే క్లయింట్ అప్రూవ్ చేసి ఉండొచ్చు ప్రాజెక్ట్ వస్తుందని. బట్ వన్స్ మీరు ఎంట్రీ ప్రాసెస్ అంతా క్లియర్ అయిపోయే లోపు వాళ్ళ దగ్గర నుంచి క్లయింట్స్ దగ్గర నుంచి కొంత డిలే అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ అప్రూవల్ కానీ మళ్ళీ వాళ్ళు కొంత హోల్డ్లో ఉంచండి ఆర్ ఫ్రీజ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇలాగ మినీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒక క్యాండిడేట్ని ఆన్ బోర్డింగ్ చేయడానికి. సో అల్టిమేట్గా అయితే మాత్రం క్లయింట్ నుండి అప్రూవల్ కానీ వచ్చింది అండ్ ప్రాజెక్ట్ కానీ అప్రూవల్ అయిపోతే అండ్ బిల్లింగ్ కానీ స్టార్ట్ అయిందంటే న్యూ క్యాండిడేట్ని హైర్ చేసుకుంటారు, ఆన్ బోర్డింగ్ కూడా చేస్తారు. ఓకే, సో ఇంకా ఏదైనా సో ఇదండి పరిస్థితి. సో ఫ్రెషర్స్ కావచ్చు ఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కావచ్చు,
సో మీకు ఇంటర్వ్యూస్ అన్ని క్లియర్ అయ్యి ఆన్ బోర్డింగ్ జరగట్లేదంటే ఇవి కూడా కొన్ని రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ మీరు చేయాల్సింది నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఒక ఆఫర్ లెటర్ కాకుండా మల్టిపుల్ ఆఫర్ లెటర్స్ని హోల్డ్ చేయండి. ఏదో కంపెనీ మిమ్మల్ని ఆన్ బోర్డింగ్ అయితే చేస్తుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకా బూస్ట్ అవుతుంది అండ్ మోర్ యూస్ఫుల్ కంటెంట్ని నేను కూడా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.